డప్పు తీసుకొని అలాగనే భజంత్రీలు ఆ బొంకపై కూడా ఈ నెరాల నుంచి కూడా బ్రహ్మాండంగా చాకరీ చేసి వాళ్ళని ఆనందం చేశారు. పాడి వాళ్ళు పాడేటప్పుడు మూలంగా నేను చెప్పబోయేది ఏమంటే మన మున్సిపల్ గారు కర్రమ్మ గారు ఇయ్యాల పొన్ను కట్టకపోతే కట్టా పెట్టడం మరగొట్టిన కాడికి కానీ ఎద్దల్ని ముసలిని ఎవరు వచ్చిందో కూర్చొని నడకచ్చు. అదే చూసుకోవచ్చు. పల్స్ పడిపోయింది అది మొత్తమా? ఏం మొత్తం పల్స్ పడిపోయిందా? అబే అందరూ పెడతాడు ఆ మనూరు పొరుగు మొత్తానికి ఇయ్యాల రేపు పొద్దున నన్ను తిడతారేమా? దండాలు ఏం పెడతా? దండాలు మొత్తం దండలు పోతాయా? తెలిసి చెప్పకుంటే తర్వాత క్యాదియా ఈ ఇల్లు బంగారం గానా పొగలు కూటమి చెట్టు కుక్కలు ఎత్తుకయా కుక్క ఓ బస్సు కాపా కూడి మీ ఇంట్లో కుక్కలు ఎత్తుకయా కట్టేసుకోవయా నీ ఇల్లు బంగారే కదా కుక్కలు మీ కుక్క మీరు ఇళ్ళ కోటికి ఎదిగి పడతా వాళ్ళు మీ పిల్లలు చూసి భయమయా त्रासा दिया बड़ी जाके बाजार बढ़ते
బాగాలేరు మా బజీ కాపు గారు ఈ డిపాజిట్ బాగారు మొత్తం ఏమన్నా అంటే ఏమన్నా కక్క ఊరు కక్క ఏమాత్రం దగ్గర తులుతో అవుతున్నాయ్యా దండాలు పడితే దండాలు బాగ్యమంతో దాకపోతే బజార్కి 4 బ్యాంచాలు 8 బ్యాంచాలు లేయ్యా నా దగ్గర నాకేమయ్యా ఒక జేబులు వేసుకుంటా ఇంటికి బజార్కి ఇంటికి దుకాణానికి తిరుగుతున్నాయా అసలు కూడి పడిందికా మీ అసలు ఇంటికి కూడి పడిందికా మేము చెల్లకనే 700 నెల 20 రోజుల నుంచి అంతే కదా చెల్లకనేనయ్యా నువ్వు చెల్లేవాడు ఊరంతా తిరిగి వస్తున్నావా నాకేమయ్యా నా పిల్లం తిట్టో దీవించో కళ్ళు గింజో కాసి పోసింది మా తల్లి కాబట్టి చీపిరి కట్టుగా తిరిగేచ్చును దాగి వచ్చేవాడు గుప్పులో ఈ మధ్యలో అల్లు ఉండిద్ది ఎవరు నా బెల్లం బెల్లము బెల్లం కాదు బెల్లం ఇది మూసి బేసిపోయిందయ్యా ఆస్తులు కానీ ఆస్తులు అన్నట్టుగా ఏంట్రా యాదవా ఏళ్ళు ఉంటాయా బాడీలు ఉంటాయా మేళలు ఉంటాయి మిదులు ఉంటాయా తాగుబోతుడికి ఏ ఉంటాయా నువ్వు అట్టమాట నేనే చెప్పేది ఎప్పుడెప్పుడు ఆయుధం వస్తుందనే లోటలు వేసుకొచ్చి వస్తా ఉంటా దేనికి కక్క అయితే పళ్ళ దున్నపిల్ల కోసంలే ఇదా పళ్ళ దున్నపిల్ల బలిసి దున్నపిల్ల కోసం బాలిసం దున్నపిల్ల కోసం మీకేం తెలుసా అసలు దాని రుచిపేసి నీకేం తెలుసా మాకేం తెలుసా పేట్లో మీకు పెడతారు మాది పెడతారు మీకు వేసాడు పంటికి కచ్చా కచ్చ పేడ చెప్తా చెప్తానయ్యా కొంచెంటే అబే కొంచెం బాగా ఉంటాను పెట్ట కన్ను అదే మా ఆస్త బై నేను ఎవరు చేతునయా నాదేనయ్యా పుట్టారు పొలానికి రామచంద్రపురానికి లక్ష్మీపురానికి పెద్ద కదటిగా ఒరు ఎట్టుకి అక్కడవా నాలుగు ఇప్పుడు తెస్తుంది ఇక వరియా నీకు ఇప్పుడు తెస్తున్నా మళ్ళీ ఊరు అంటే ఏధవా మేము సబ్రాహ్మణురా ఏధవా కొండవీడి బ్రహ్మవరా కోళిగిరి కాళ్ళు వరద బ్రహ్మల ఏధవా దూరంగా మాట్లాడరా తుఫల పడుతున్నవి సబ్బ అంట సబ్బేడనట ఏధవా సబ్బేడనట సబ్రాహ్మణవరా మేము నువ్వు సబ్బ బ్రహ్మణా కోళిగిరి కాళ్ళు వరద బ్రహ్మల ఏధవా మాడంటేస్తా ఏధవా దూరంగా మాట్లాడు తుఫల పడుతున్నవిరా తోపర్లో పడతాయా పడుకో తోలేవాలా ఓ ధరా జోళ్ళు 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 కొంటారా
అసలు నా చెప్పినా నా చెప్పు అబ్బాయి ఎవరామా మేసాల భార్య ఏ నా మేసాలు తెచ్చుకుపోయింది దాకా బెమ్మ వరచకు వచ్చి మా అక్కాయ్ తూమాడి చలపతిరావు చౌదరి గారు రెండో బ్రహ్మం గారు తూమాడు చలపతిరావు గారు రెండో బ్రహ్మం గారు పంతులు గారికి 500 రూపాయల కానుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ విశ్వమాత పూరేరమ్మ తల్లి అంకమ్మ తల్లి వాళ్ళ గుడ్డందు బిడ్డందు చల్లగా కాపాడాలని మనం చేస్తున్నా. నీకు తెలిసిద్దా కులం తగిలితారా చెప్పు. బొంతులు తెప్పించుకుంటా తాళి కొలమ కూర్చోం 5 పూల కొలమంటే ఎరుప ఎట్లుండయా కులం ఈ ప్రపంచమంతా రెండేది ఏమంటయ్యా అదే ఆడమ్మగా పంచాంగం పరణం పప్పు తింటావు విద్రం నువ్వన్నీ నేర్చుకొని బాగా బట్టలు పెట్టుకుంటే కోడి గుడ్డులో బొల్లే హాయ్ మీ అప్ప ఒరే యాదవ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మీ అమ్మ ఎట్టి ఈశా మా అమ్మ కాదురా యాదవ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు తోచిపోదు కదా వశా పుట్టుకో ఏంద్ర యాదవ నీది పట్టుకునేది ఏంట్రా అదేలే నువ్వు వదుకున్నా అనుకోలేదా ఏం చదువుకునేది అదేలే బడి చిన్నప్పుడు చీదు కూడా ఏలు పెట్టి కుండల్లో పుట్టిన మూతి పైకి కొత్త మొదలు కిందకి వచ్చిందా మొదలు కిందకి వచ్చిందా కొత్త పైకి
ఏంటి కక్క చదివే వాన కూర్చున్నప్పుడు. వానకు వచ్చేప్పుడు ఆ, వాగుల్లో ఆ, వాకల్లో ఆ, చెరువుల్లో ఆ. కాలువల్లో బెకబెక్క మందు నిడుందా మనుందా ఏంద్రా ఏదో నిలబడి చదివే గిట్లు మీద దూకిచ్చుడా ఒరి అదవది కపరా అదే మీ అప్ప ఏయ్, ఆ? అదే మీ అప్ప ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏయ్. మేము బ్రహ్మడి కట్టుకొని వస్తున్నాము రా బ్రాహ్మణం మేము. అది మీ అప్ప కోడి తిని కాళ్ళు పరిసే బ్రాహ్మణురా ఏదా చెప్పు పచ్చాపలు తినే బ్రాహ్మణురా దూరం కూడా మాట్లాడు తుప్పలు పడుతున్నవి అదే తాగులు తాగు నీకు ఏం తెచ్చా తాగని ఇక కొద్ది మంచి టీ తాగండి ఏమిటిది? టీ తాగుతున్నారు వాళ్ళు. నువ్వేంద మా చూపిస్తట్టు నీకు బోట్లో చొక్కాద్దామనే నీ సరిపోయింది నాకేను ఏయ్ తాగని ఒక నిమిషం తాగుడు తాగు నీ చాకరియా బోట్లో సొక్కేసి నా బొల్లో తీసుకో కింద మీద కింద ఏత చెట్టు కల్లే ఇంకా చేస్తాను కల్లి గవ్వాలి పాది ఎందుకు పాదు పదా ఏయ్ దేంట్లో ఉందియా ఇంకోటి ఉంది దాంట్లో ఉంది దాంట్లో ఉందియా ఇంతంత రావి ఎంతలో వాముల తోటలో పెట్టుకొని ఎంత పొడిగి వాములో పెట్టుకొని బిర్రుగా దాని లుంగులు మూసుకొస్తారు వీళ్ళ బరగలే మళ్ళీ వాళ్ళు తిట్టారుగా వాళ్ళు తెలుసుగా దాన్ని తాగబడలేదా నాలుగు ఎంత చెప్పిన నాకు అర్థం కాదు యాపనియా వీళ్ళకి తెలియదు ఆసోళ్ళకి సరే ఇందులోకి పోతావు మూతి పైకి తలగా చెందుకొస్తున్నాను దాని తమ్ముడు వస్తున్నాడు చూడు నాయలు వాడు వస్తే నన్ను ఏమంటాడో వెరీ గుడ్ తూమాట హనుమంతరావు గారు పంతులు గారికి 200 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత చల్లగా కాపాడాలని మనం చేస్తున్నా. అలాగనే మన హార్మోన్ షాదీ గారికి హనుమంతరావు గారు 200 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత వాళ్ళ గుడ్డను బిడ్డను చల్లగా కాపాడాలని మనం చేస్తున్నా. కళ్ళు ముంత
గురువుగారు ఏంట్రా శిష్య? ఏంట్రా శిష్య? గురువుగారు ఏంట్రా శిష్య? నువ్వు నిన్న శుభమ్మ గారికి తజ్జనం పెట్టరామని పంపించావు. ఆ, నేను తజ్జనం పెట్టి ఆ వాగొట్టును మడిగట్టుకొని వస్తున్నా. ఆ, వస్తుంటే గురువుగారు ఆ, దాన్ని తసదియా దాన్ని తసదియా. అక్కడ ఒక కంది చెట్టు ఉంది. ఆ, గురువుగారు ఆ. దాని అంతు తేలవాలి, నీవు ఎట్లా ఏం చేస్తావో తెలుస్తాంరా గురువుగారు. ఆ, ఆ కంది చెట్టు నన్ను చూసి కన్ను కొట్టింది. ఆ. దాన్ని తస్సదియా గురువుగారు, దాన్ని ఏం చేయాలి? దాని అంతు తేలుస్తా. అంత తేలుస్తా. కొడవలితో నేను కోయించి కొడవలితో నిన్ను కోయించి గురువుగారు నన్న కంది చెట్టుని బండకేసి నిన్ను బాధకపోతే బండకేసి నిన్ను బాధకపోతే గురువుగారు నన్న కన్- అసలు గుదిబండ తీసుకొని వచ్చిర్రు. కంది చెట్టుని కంది చెట్టు ఆ. నేను నేను గురువుగారు పప్పు నెయ్యి తిని నీకు పొట్ట పెరిగినది, నాకు పొట్ట కిందకు పోయింది. గురువుగారు తెచ్చిందంతా నువ్వే తింటివి. పప్పుని శుభమని తద్రం పెట్టొచ్చక పప్పు నెయ్యి వగేరాలు ఇచ్చక పప్పు తింటివి. గురువుగారు గురువుగారు ఆ, అది ఏమి చేస్తుంది? నన్ను అది అది ఏం నన్ను ఏమి చేస్తుందో నన్ను తెలవాలి. నన్ను ఏం చేస్తుందో తేలవాలి. గురువుగారు ఆ. పొయ్యి మీద పొయ్యి మీద తాతాళ్ళ పెట్టే, పొయ్యి కింద పొల్లల పెట్టే, గురువుగారు ఆ, అంతటితో వదిలేయకూడదు శిష్య. ఆ. అంతటితో అంతటితో వదిలేయకూడదు శిష్య. పప్పు గుత్తితో గరగర గరగర తిప్పి పప్పు గుత్తితో గరగర తిప్పి అంత పప్పు చేసి ముద్ద పప్పు చేసి నిన్ను నేను తినకపోతే నిన్ను నేను తినకపోతే గురువుగారు నన్ను ఎడ తింటావు గురువుగారు? పప్పుని పప్పుని కంది పప్పుని ఆ, నేను బ్రహ్మణ్ణి. గురువుగారు ఆ, ఏంట్రా శిష్య? ఈ మూట ఏంది గురువుగారు? లొట్లొట కొట్టుకుంటుంది. పప్పు ఆ, దెంగ తింటానికి. పిసుకాకు మూట మెత్తబడిపోతే పనికి రాదు. ఆ, ఇబ్బంది ఆ మూటతోటి పని. ఆ, మా అప్పకే, ఆ? మా బావకి పప్పు ఏంటిదా? పప్పు పప్పు మా బావకి మా అప్పకి. ఆ? ఎడంగా నువ్వు దీన్ని దింగు తింటాకేంది? తింటానికే నేను బెత్తను. ఇదేం మెత్తను. అది ఎనగ మూట ఏంది? పుత్తి కట్టను. పుత్తి కట్టను. పుత్తి కట్ట కాదు, పురిటి కట్ట. అద్దె 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 ఏమేమి ఎత్తపోతున్నావు? ఆతురు ఆకులు కాదు, ఆకురా. అద్దె 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 వత్తలు వట్ల కాదు, ఒక్కలు ఒక్కలు. వత్తలు అదే 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 పెట్టుకునేదే ఏమిటిది? తెలకం. తిలకం. నువ్వు లేనప్పుడు అమ్మ కిందకు పైకి పూసుకుంటుంది. నువ్వు లేనప్పుడు అమ్మ కిందకి పైకి పూసుకుంటది. ఏమిటిది? పవకట్రు పవిత్రం. పవకట్రు పవిత్రం. పగట్రు మా బావ సంగతి తేలుస్తా. మా బావ సంగతి తేలుస్తా.
మా బావ సంగతి తెలుస్తా మా అప్పని ఏదో అంటున్నారంట వాడి ఇదిగో గుద్ది పంద ఏటుకు బాతుడు ఏటుకు బాతుడు మా అప్పని అంత అన్నాడంట ఇదిగో మత్త కూడా చెప్పించింది ఇదిగో మత్త ఇచ్చింది చెప్ప ఈ తిప్పల దోంగరా ఈ తిప్పలో చింతక పత్రి ఇది మత్త ఇచ్చింది చెప్పగానే పగిలిందా ఇదిగో గుద్ది బంద యాతకు బాతవు మా అప్పనేమో కొడతనం అంతా యాతకి పిసికి 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 మోట చెడిపోయానే అన్యాయం చేస్తే మోటని మోటా చెడిపోయా అరే 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 ఎంతసేపు పని బతుకుతే పిసికి 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 దాది ఉంటుందా దోపు దోపు ముడిదేగా దాంట్లో దోపు అది నేను సంక్రాంతి గుద్దలు పెడతా గుద్దలు అదే 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 నేను సంక్రాంతి కొత్త నీ గుద్దలు పెడతా అదే 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 బావా నీ ఎట్టం పగిలిందా నువ్వు వచ్చేలకి మప్ప చిప్ప పగిలిందా యాతకు పోతావు ఇదిగో గుద్ది పంట ఇదిగో యాతకు పోతావు నీ ఎత్తం మళ్ళీ వస్తా నేను సంక్రాంతి వస్తా నీ ఇంద్ర గుంతలో పెడతా రాయా మా టుమాండ బజార్లో నాలి పొడుసురోళ్ళు ఈ పైడోళ్ళు నాలుగు రాయండి వీళ్ళందరూ చూడండి రాయ ముత్తా దాని దగ్గర కొన్నది తల్లి రోజు మావనిద్ది తండ్రి రోజు నా బట్టడి కొన్నాను మాకు చిక్కొచ్చి పడిందిలే మా చెప్తే చెత్త ఒరే కొడక కొడక దాన్ని కొడితే నన్ను కొట్టినట్టు నన్ను కొడితే దాన్ని కొట్టినట్టు అని చెప్పి అని దేని అమ్మంతంగా చెదులు చేసి వచ్చింది నీకేం చదివిన పొద్దుల్లారు నాక లేపను దించను లేపను దించను వరదం లేపుతా ముచ్చం వాళ్ళు తట్టిద్ది శుభ చేసి సప్పంగా దిగిపోద్ది తెల్లారి ఇదే సరిపోయింది ముత్యా రావ్యా రావ్యా నువ్వు పక్కన వచ్చి అమ్మాయి తర్వాత ఎక్కడ
ఈ తాగుపోతే సచ్చినాడు నిద్రపోయి నన్ను నిద్రపోనిచ్చి అంతు లేకుండా వెళ్ళిపోయి ఉన్నాడు, ఎట్టుపోయి ఉన్నాడు, ఏం పోడు. ఎప్పుడు ఆ పనే కదా అంటే ఎట్టాటి మొగుడు చేసాడు పొంతులు సరైన నా కర్మ ఎట్ట గాలిపోయింది. ఏం చేసేది పొంతులా? పురుషుడు చెప్పావుగా అసలు నేను ఊరిలో ముందర ఆ మాట చెబుతా ముందర విమానం పడతారు గారు కళాభిమానం చౌదరి గారి కళాభిమానంతో ఎన్నోసార్లు ముత్తి కక్క యాడున్నాము. ఆయన గారి కళాభిమానంతో నాకు 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జైలు ఎల్లవేళ కాచి కాపాడుగా ప్రార్థిస్తున్నాను. నేను ఎద్దోడో మొద్దోడో కళాభిమానంతో ఈశ్వరమ్మ పాత్రధారి పేరేంటి పౌడి బ్రహ్మయ్య గారు కళాభిమానంతో నాకు 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చేసి నేను ఎల్లవేళ కాజీ కాపాడుగా ప్రార్థిస్తాను. వారికి ఇల్లు ఈ ఊరికి ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని నేనయ్యా మాకు తెలియకనేలే పంతులా ఈ కాడ చాలా ఉండయ్యే నా దగ్గర నా దగ్గర ఏమీ లేదమ్మా. ఏమి లేదు ఏమి లేకుండా ఎట్ట పుట్టాడు ఇతను? అట్ట పుట్టానికి పుట్టావులే పుట్టానికి ఏమి సరే కానీ చెప్పు. నేను ఊరిలో చెప్పుండా మా ఆయన మా అమ్మకి తమ్ముడు. మీ అమ్మకి తమ్ముడు? మా మేనమామ పెద్ద అక్కమ్మకి అది కదా మా అమ్మ అన్నది. అమ్మా అమ్మ నా తమ్ముడు నాకు వాడు చిన్నబ్బ కొడుకు నిన్ను బాగా సాగుతాడమ్మా పాలిచ్చి. అదే నా తెలియకలే పాలిచ్చి పాలు ఇట్టాను సాగుతాడంటేను. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అసలు మర్చిపోయి నీకు పెళ్ళి అయిందా పంతులా? నీకు కూడా అనుమానం వచ్చింది. ఇన్నాళ్ళ 18 ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ నీకు పెళ్లి అయిందా లేదా కనుక్కుందా అంటే టైం దొరకట్లా. నేను దొరికేవాడు కదమ్మా. సరే కాని పొంతులా అదేమో చూసావు కానీ ఇది చూడని. ఏది? అదే నీ సంగతి కన్నా ముందు నా సంగతి చూడవా. ఆ మాట చెప్పింది ఇది చూసి మాటగా. సరేలే పొంతులా మోటు దాన్ని ఏదైనా ఒక మాట అలా క్షమించవయ్యా పొంతులా. అయితేలే పొంతులా మా ఆయన మా అమ్మ తమ్ముడు కాబట్టి నాకు మొగుడు భర్త పెనిమిటి ఆయన మా ఇంటోడు మా మేనమా అన్ని వాడే కదంటే. ఇప్పుడు దాకా ఒక రకంగా అంటే ఇప్పుడు అందరిని గాలేస్తున్నావుగా. మేమే ఇప్పుడు చెక్కలం అయ్యాం. పెళ్ళోడు మంచోళ్ళు పెళ్లికి వచ్చేవాళ్ళు చెడ్డోళ్ళు ఎట్టాడిది. అందుకే నీకు పెళ్ళి అయిందా లేదా నాకు అనుమానం. సరే కాని పంతులా మా ఆయన నా మీద ఒక జాయింట్ ఉంటాడు ఎత్తుంటాడు కత్తి తిట్టంగా ఉంటాడు మడిచి మంచి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి సక్కనోడు ఎర్రటోడు మంచి పనోడే. నేను వచ్చినామంటే చూసా పిలిపించాను కూడా ఆడికి తొలిసిద్ద ఇంటికి పిలిపించా. అసలు పనితనం ఉందా లేదా చూద్దామని పనివాడే ఇసుకలోనే చూపించాడు నాకు పనితనం కూర్చొని. ఇసుకలోనే కూర్చొని నలుగురు చూస్తుంటే అప్పుడే చూపించాడు నాకు ఆ పనితనం. నేను భయపడి అయ్యా సన్నీళ్ళు పోయింది తర్వాత చూద్దాం ఏదైనా స్టేజ్ మీద పోయి అమ్మగారికి దండం పెట్టుకో మామ అని పంపించా. నువ్వు నేను పెట్టుకున్నాను నువ్వు పెట్టుకయ్యా. సరేలేవయ్యా ఎంత నా మొగుడు
నా భర్త నేను కాదని లేదమ్మా. ఏదో ఒక రకంగా సర్దుకొని వెళ్ళిపోతా, కాలు జుట్టుకుని పాము కరవక మాందని తప్పేది ఏమి లేదు. కానీ ఊళ్ళో కాపులందరికి మా ఆయన పనులు చాలా చేస్తాడు, మంచి పనుడే. మంచి పనుడే. మరి ఏమేం పనులు చేస్తాడమ్మా? ఏం చేస్తాడు మాకేం నీకు తెలియదు. మా అమ్మాయిని చూడాలి ఆయన అసలు. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడుపును చూస్తే ఏడుపోతుందని మా అమ్మ చేసిన దాన్ని నాశనం అయిపోయిన అది సచ్చి ఒంట్లో కూర్చుంది. కానీ పోతా పోతా నాకు ఒక మాట చెప్పింది పంతులా. నా పెళ్ళైన వారానికి పంచాడు మంచం ఎక్కి మా అమ్మే, అమ్మాయి ట్రామా 7 చచ్చి నాకు 8వ దాన్ని నువ్వు పుట్టావు, నీ పేరు ముద్దుగా ముత్యాలమ్మ అని పెట్టుకున్నాను. ముత్యాలమ్మని పెట్టుకున్నారు. మా తమ్ముడైతే నేను బ్రహ్మాండంగా తాగుతాడని పెళ్లి చేశాను. ఈ అమ్మ సంసారం గుట్టు యాది రొట్టమ్మ అన్నది మా అమ్మ. మంచంలో ఉండి మాట చెప్పింది, 3వ నాడు సచ్చింది. నా బతుకిట్ట అడిగిన కాసిన ఎన్నిలు అయిపోయి ఉన్నది పంతులా. మడిచికి చెత్తివి నువ్వు, సరైనడుగు చెత్తి 6 మంది పిల్లలు అందును. నా ఉసురు నీకు తప్పకుండా తగులుద్దులే. ఎందుకు? బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రోడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అట్టయితే మీకు న్యాయం జరగాలని నేను న్యాయం చెబుతా. ఏమి న్యాయం? మీకు పిల్లలు పుట్ట నువ్వు డజన్ కానీ తట్టు ఉండవే, ఆ శివాలయం కాడికి పోయి పూజ పెట్టండి ఇద్దరు. శివాలయం కాడికి పోయి పూజ చేయమంట అంటే మేము ఇప్పుడు దాకా పూజలు పునస్కారాలు ఎరగము. ఏమో నాకు తెలియక ఏమో కానీ నిన్ను చూస్తుంటే నాకు ఆశగా ఉంది, నువ్వు బాగా పెడతావని కూడా విన్నాను. బాగా పెడతావని విన్నా. ముహూర్తాలు ముహూర్తమా? నేను అట్టయితే ముహూర్తం బ్రహ్మాండంగా పడుతున్నా. ఆదివారం అష్టం అమావాస్య రోజు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు అటు ఆయన ఇటు ఎంటున్నారు అమ్మలారా అక్కలారా. తాగుబోతోడు పేడమంటే ఊరందరికి వరుసని ఈ పొంతులు మాట్లాడి మాటలు. ఇదిగో మా ఆయన బొడ్లో ఇంత పొడుగుతుంటది. ఏముందమ్మా అది లేనిపోయిందో కత్తి అది కాదు బయటానికి పొంతులా పిల్లని ఏదో లేవయ్య కుల వృత్తి మేము బతుకుతున్నాం. నాకేంద అనుమానం వచ్చి మా ఆయన చేతులు ఇంత పొడుగు ఒకటి ఉంటది. అదేంటిది ఇంత పొడుగు? చేతి కర్ర. అది కాదు మాకు లేని ఇంత పొడుగు. తాగి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడ పడకుండా జాగ్రత్త కోసం అందుక అన్ని ఉంటాయి. మా ఆయన కాడ మంచి పనోడే, కాపులందరికి చేసి చేసి పెట్టి పెట్టి. ఏమిటిది అమ్మ మీ ఆయన చేసింది? నువ్వు చేసి మీ ఆయన చేసావయ్యా? పుట్టే పని ఒకటి, పెట్టే పని ఒకటి, కొట్టే పని ఒకటి, కాటికాడి పని, కల్లం కాడే పని, కచ్చెర కాడి పని. మా ఆయన చేయని పనులు ఉన్నాయి అంటయ్యా. ఈ ఊళ్ళో నా మొగుడు లేకపోతే తెల్లారదు. కోడికి ఉయ్యకపోతే తెల్లారుద్దేమో కానీ నా మొగుడు లేకపోతే తెల్లారదు. అంత మాత్రం పనివాడు పొంతులా. ఎంత ప్రేమగా చూపిస్తున్నావు అమ్మా. ఇప్పుడు దాకా పనికిరాడంటే మా అమ్మ అల్లాడిచి నన్ను చంపింది. మొగుడు అన్నాక ప్రేమతోటి అనేక రకాలుగా తిట్టొచ్చు కొట్టొచ్చులే గాని మా ఆయన పెద్ద కప్పు గురించి పోయి మేరగింజలు తెమ్మన్నాడు నిన్ను. అవుతుంది అమ్మగారు ఆరాధన లాగా చేస్తుండారే. ఏడు ఏమన్నా ఉండాడేమో పనికి మాలోడని వచ్చి ఉండ. నువ్వా? అది ఇప్పుడు ఏదైనా మార్గం చేసి చూపిమంటావు? అదే నువ్వు పెడతానన్నావు కదా, మా ఆయన తీసుకొని వస్తా. నేను పెడతాను మాట, నేను చెప్పాలి ముహూర్తం. మళ్ళీ ఆ మాట నువ్వు అసలు తాసి పడతావు. కాపు గారింటి పోయి మేరగింజలు పెట్టుకొని వస్తాను. నువ్వు మాత్రం మంచి ముహూర్తం చూడు, నువ్వు పెడదు. ఆ మేరగింజలు నీకు ఇచ్చి నీకు దండం పెట్టి నేను పోతాను. జరగాల్సింది వద్దమ్మ తల్లి, నీ మేరగింజలు వద్దు. కర్మ ఏం చేస్తావు? నేనేమి చేస్తున్నా? ఏందమ్మా అది? నాకు భయం వచ్చింది. ఏం తెచ్చాడు మీ ఆయన? గుంటూరు పోయి గోటం తీసుకొచ్చి ఉండాడు. దేనికా గోటం? దేనికా? ఏందే మీరందరు నవ్వుతుండారా? గోటం దేనికంట? చెరుకులు తెచ్చుకుంటారు తింటాను. గోటం దేనికి?
గుంటూరు ఎందుకు పోయాడని అడుగు. మరి దేనికి పోయాడు? మరి గుంటూరు దేనికి పోయాడు? నీ ఆయన కులం అది కాదు, నీ కుంపట అది కాదు, నీకేం తెలియదు. దేనికి పోయాడు? గుంటూరు దేనికి పోయి దేనికి? మా కుల వృత్తి చేసుకోవటానికి గుంటూరు తీసుకుపోయి గుంటూరు కలెక్టర్ గారు ఈ పల్లెల్లో ఉన్న ఎదవలందరూ రండిరా, ఎట్టి ముండా కొడకలారా, టౌన్లో బతుకుదురు. ఆడైతే తోలు చిప్పులు కుట్టుకుంటే డబ్బులు రావు, ఏడైతే గొడుగు వేసుకొని చారెడు స్థలం ఇచ్చిన ఆడ కూర్చొని అంత బూటు పాలిష్ చేసుకున్న 200 సంపాదించుకుంటారు. పిల్లలు శుభ్రంగా చాక్కుంటారు రాండ్రా ఎదవలారని పేపర్లో రాసి ఉన్నాడు. దానికని మా ఆయన ఆడికి పోయి గూటం ఎత్తుకొని వచ్చిండాడు ఆడ గొడుగు పెట్టుకోవడానికి స్థలం చూసుకొని. అందుకని నేను అది కాదు నేను అనుకుంటుంది ఆడ తిరణాలు పోయిన చెరుకులు చేస్తారు గోటాలు గేట ఇది నేను ఎప్పుడు వెళ్ళను అసలు. మస్తుగా తిరణాలు మా ఆయన దేశపోయి ఎడితే కదా ఏం చేస్తావయ్యా? నా కర్మట కాలిపోయింది. రామతీర్థం తిరణాలు తప్ప నేనేం ఎరుగుదును. రామతీర్థం ఒకటేనా? రామతీర్థం తిరణాలు తప్ప ఊరు ముందు ఉండదు కాబట్టి అది తప్ప నేనేం ఎరగను స్వామి. అట్లా నీ మీద ప్రేమ. మా ఆయన ఒక పని చేస్తాడు. ఏం పని? సంద కానించి తెల్లారి నాకు పెడుతుంటాడు. ఏంటి పెట్టేది? గురక. అది కదా ఆ మాట చెప్పు. పెడతానే ఉంటాడు. నాకు నిద్ర పట్టక గోతి కన్నక్కల కావిలు కూర్చొని 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 నాకేమో నిద్ర పట్టుద్ది, మా ఆయనకేం మెలకు వచ్చుద్ది తెల్లారుజాముకి. నీకు నిద్ర వచ్చేలాగా మెలకు వచ్చుద్ది. మరి ఊళ్ళో చిన్న పని పెద్ద పని ఉంటది కదా. పాటం తాటి తోపులో పోతాడు, అంత ఇంత కళ్ళు తాగుతాడు, ఒక ముంత కట్టుకుంటాడు. మా తమ్ముడు ముంత కొండడు ఉన్నాడు, వాడిని తీసుకొని ఊరంతా తిరుగుతా ఉంటాడు. నా కర్మ ఇట్ట గాలిపోయింది. పాత మా అమ్మ ఏమో ఈ పని చేసింది, మా అయ్య తాగుపోతాడు, ఈ ముంత కొనడు ఇంకా తాగుపోతాడు. ఈడికి అందరికి చేసి చేసి చెయ్యరాని పనులని చేసి ఆ రకంగా మూట సంపాది. లేదు మీ తమ్ముడు ఎంత న్యాయం చేసి మా అప్పనేందుకు కొడతాను అంట, మా అప్ప చెప్ప భాగాలు కొడతామన్నా ఇది మా అత్త ఇచ్చి చెప్పని గొదిబాన్ని ఎత్తుకుని వచ్చిండు మా ఆయన మీదకి. వాడికి 3 ముంతలు 4 ముంతలు కళ్ళు ఇప్పిత్తి మెదలకుండా ఉంటాడు. ఒక ముంత ఇప్పిత్తి ఈ రకంగా నా మొగుడు దంతాడు. వాడికి ఆంధ్రాల వాడి పొట్టదోమ వాడు ఇప్పించి వీడు దాగటం నా సంసారం ఇటు చేస్తావా? ఏమి చేస్తావా? నా సంసారం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది, అడవిని కాసిన ఎన్నిలు అయిపోయింది. మా అమ్మ చచ్చినప్పుడు తల్లిని బిడ్డ భూమికే భారం అని ఏమి చేస్తావా? నా ఏదో ఒక న్యాయం చేస్తా నేను. కాపు గారింటికి పోతే మేర గింజలు అడిగితే కాపు గారు అన్నాడు, మీ ఆయన అసలు మా పని చేసింది మా ఖాతా మానుకోమంటున్నాడు. ఈ మనిషి ఇంట్లో పని చేయక ఈదిలో పని చేయక ఏడుండాడా అని దేవులు ఆడుకుంటా వస్తుండాను. అమ్మలారా అక్కలారా నేనేం చేసేది? అట్టయితే నీకు చూపిమంటవా? అదేనా? కంటికి నల్లపోసాయి అన్నాడు. నిన్న పొద్దున్న లేచిపోయి అన్నాడు ఊళ్ళోకి. నిన్న ఇంట్లో ఒకటి పని చేయట్లేవే? ఏం చేస్తావా? ఎట్నే ఉంటది ఇంట్లో. మా ఆయనకి చెప్పి నీ సంగతి తేలుస్తా. అది ఇది తిప్పలు. మీరు మంచిగా మీరు ఆయన పని చేయాలి. పెడతానన్నావు, నేను చూస్తే నాకు ఆశగా ఉంది. నేను పెట్టలేనమ్మా తల్లి, మీ ఆయన్నే పిలుచుకొస్తాను. ఎంత చెప్పావు ముహూర్తం పెడతానని. ముహూర్తం పెడతాను, ముహూర్తం పెడతలే. నేను అడిగింది కూడా అదేలే. పిల్లలకి చాలా దాచిన గంటదంట పిలవమంట. అయితే పిలుచుకొచ్చారా? నేను కాపు గారింటికి పోతున్నాను. మేర గింజలు అడిగి నేను అటు పోయి వచ్చేసరికి ఆయన లైన్ లో పెట్టు. నీకు న్యాయమే చేస్తాను నేను. లేవు, ఇద్దరికి మాటలు లేవని ఏం చెప్తావా? సంసారం చేయలేక సద్దామంటే పేనం ఉందామంటే న్యాయం జరగదని కాపు గారు అన్న మాటకి ఊరేసుకొని సావటం. వద్దు ఇంకా ఎన్ని దేశాలు తిరగాల తల్లి నువ్వు అటు చేస్తే ఊరేసుకో.
పెట్టేది ముహూర్తం ఇద్దరు కలిపి నేరాడు పెట్టేది వస్తున్నాడయ్యో ఈ తాగుపోతా బావా మా అప్పని జాగ్రత్తగా చూడు చెప్ప పగల కొడతామంట నీ ఇష్టం ఇదిగో గుదే బండ యాదికి పోతావో నువ్వు సరిగా పోయిలా కళ్ళు రోజు 4 చెమ్ములు పోసేవాడు ఇలా 1 చెమ్ము పోపించావు యాదికి పోతావో చెబుతున్నా దట్లు వేసింది ఇది న్యాయమేనా? పిలవమన్నావా? పిలవమని ఏదో ముద్దు ఆడుకున్నట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటే అంటే నువ్వు చీపిల్చుకొని ఆ రకంగా బాత్తున్నవే. కొట్టానా ఏమయ్యా నేను ఇంతకు మునిపే చెప్పుండా మా అమ్మ వచ్చింది అయ్యా తల్లి లేని బిడ్డనని. తల్లి లేని బిడ్డ భూమికి భారం అంటే ఈ రకంగా ఒళ్ళంతా కుడుములు అయ్యి తట్టు కొడుతుంటే అందరూ చూస్తున్నారు. ఏదో మీకు వచ్చిన అన్యాయం. నమ్ముకుంటే నా సంసారం నిలువను తీసేటట్టుండవు కదరా. వారే నిజం చెప్పరా ముంతకొండిగా రోజు తాగుతే 2 చెమ్ములు పోసాడప్ప. 1 చెమ్ము పోసాడప్ప. ఏం చేయాలి ఇంకా? ఈ బడత పట్టుకొని తిరుగుతున్నావు ఎందుకయ్యా? మా బావ వేయటానికి చాలలేదుగా నేను కొడతానంటున్నాగా. ఇప్పుడు నన్ను కొడుతున్నాడని ఆ మడిచిని కొడుతున్నావా? నీకు కళ్ళు కోపి లేదని కొడతా. నిజంగా చెప్పు. నేను కోపి లేదని కొడతా. నన్ను కొడుతున్నాడని కొడుతున్నా. మా నాయన నేనంటే నీకు ఎంత భేమ ఉందరా? పోరే సచ్చినోడా నువ్వు వాడికి కళ్ళు నేర్పావు కదరా. నువ్వు కాదు చేసినావు నా సంసారానికి చేటుగా. మళ్ళీ ఏమి నాటకాలు వేస్తుండవరా నువ్వు? ఇది ఒకటి తీసుకొని ఇది తీసుకుని కొడితే వాడు బతుకుతాడంటరా. ఇక మన ఇద్దరం పాట వేయక నా అంకాళమ్మ గుడికి అడిగి అడుక్కోటానికి. సరే కాని తమ్ముడా, ఊళ్ళో పోయి వాడు నువ్వు చేసిన ఘనకార్యాలని కాపులు అందరు చెప్పారులే గాని నీకు ఎన్ని ముంతలు ఎప్పించాడు కళ్ళు? అది అమ్మయ్యాలు వచ్చిన తేడా. రోజు 3 ముంతలు 4 ముంతలు ఎప్పితే వీడికి ఏమి లేదు. ఇవాళ అటు ఇటు కాకుండా 1 ముంత ఎప్పేసరికి వీడికి మాయ రాగం. ఏం మాట్లాడుతున్నావా? నీ తమ్ముడు 4 దాగా నీ ఎవరు దరి దాగా తడుగు 4 ఎన్ని దాగా మానుకొని ఇప్పించే మీ తమ్ముడు మొక్కలో నా మోకాలు ఎత్తే నీ గొంతులో నా గోపడు ఎత్తే పట్టరా సచ్చినోడా. పోయి ఆ తోళ్ళలో సున్నం పోసి నానబెట్టి నీ నాశనం కానుకోరా. మామా సరే చెప్పు, ఏమి దేగత్తా దరి దేగత్తా? ఊరుకుంటున్నాను కదా నేను గిట్టం వచ్చినట్టు మాట్లాడుతా. నీ మోకంలో నా మోకాలు. మామా అసలు నీకుండదా లేదా? నాకు ఏడు తెలుసు. చెప్పా బుద్ధి జ్ఞానము సిగ్గు మనం అట్లాంటివి ఉండయా? ముద్దు వస్తుంది చూస్తుంటా. ఎంత కాపులు చేసినా ముద్దు వస్తుంది నన్ను చూస్తాను. ముద్దు వస్తుందా? అట్టుంటది. తాగినోడు తక్కిడైపోయి చూస్తున్నారా కాపులారా? ఊళ్ళో కాపులు పోయి మేరగింజలు అడిగి రమ్మంటే ఇంట్లోకి ఇత్తులే అని చెబుతేనే నీ మొఖం పాడుగాను. కాపు కాడు బొమ్మన్నా అల్లది కాడు మేసాలు తీసుకోడు కూర్చొని కాపు గారి కాడు బొమ్మన్నా. ఏమన్నాడు? ఆయన పేరు ఏంది చెప్పు. ఏమన్నాడు? హనుమంతు గారా? ఆయన ఏమన్నాడు తెలుసునా? మీ ఆయన అసలు మా పని చేసింది ఏది? వాడిని అసలు మా ఇంటికి అడిగి నువ్వు కోడి బిల్ల ఎక్కడ తీసినాడు? కాళ్ళు ఎక్కడ తెస్తాను వాడికి. అంత మాట్లాడా అనడా మరి? సూర్యు కింద నిలబెట్టి కసకస పొడిచా వెనక తిప్పే కసకస పోట్లు అట్ట ఉంటదయ్యా. తాగినోడు చేష్టాలు, తాగినోడు మాటలు. ఆయనకు నువ్వు పెట్టడం ఆయన పెట్టించుకొని పోటు. ఏమయ్యా కాపం మా ఆయన చేత పని చెప్పుకొని మాకు మేరగింజలు పెట్టడానికి ఏమి? చిన్న కాపు
గారింటికి పోయి ఉండ ఆయన అన్నాడు కదా పెడదాం అనుకుంటున్నానమ్మా ఈ మధ్య ఒక వారం నుంచి నేను ఆడమమ్మన్నా యాడికి పొడుచు ఆయన పేరు నారాయణ మాట్లాడు నారాయణ గారు అన్నాడు కదా ఎండ కాస్తున్నామా నాకేం లేగవట్లేదు పెడదామంటే అంత మాట అన్నాడా నిన్న చక్క నా నీకు బాగా కచ్చగా ఈ అవ్వ ఏం చేసిద్దా వడ్ల బత్త మామ ఓసాదా వడ్ల బత్త లేగవట్లేదు అంటుంటేను గారు మీకు లేగవని ఇబ్బంది లేదు మా ఆయన పంపిస్తాను బొట్టెలతో బత్త దంతాడు కదా అవతల కాపు అవతల కాపు బెమ్మగోరు కాపు ఆ బెమ్మాయి ద్వారా ఏమన్నాడు తెలుసునా మీరు ఎన్నాళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు కానమ్మా సరే అని మొగుడు చేసుకోలేకపోయేవాడు ఎందుకు నీకు మేరగింజలు వద్దేమొద్దు మా దొడ్లో పేడకలు తీసుకుని బతకవమ్మా అని అన్నాడు అంత మాట్లాడా అనంట నువ్వు చేసే శాస్త్రాలకి ఓ రూపం చేస్తాడు నువ్వు దొన్న పిల్లలు వాళ్ళ పండకాయలు అన్ని గుండెకాయలు దారి చప్పలేక తింటే నువ్వు బొల్లు బలిసి నువ్వు ఊరు మొత్తం ఈ పని చేస్తున్నా ఊరు మొత్తం నేనేం చేశాను ఏం చెప్పేదాన్ని ఎట్టున్నాడా ఎట్టుంటదయ్యా తాగిడు చేస్తాను నాకు ఎడాకులు ఇప్పిండయ్యా మీ ఊరు అందరికి దండం పెడుతున్నాను ఏం మొగుడు ఈ మొగుడు పిల్లలు లేరు కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు ఏం మొగుడు ఈ మొగుడు సంసారం చెప్పితే ఏ బాగా బాగా ఎంత ప్రేముందయ్యా ఎన్నడొచ్చినా మూతగాళ్ళతోనే పంపకొస్తాడయ్యా ఎప్పుడన్నా కళ్ళు తెరుచుకుని చూసి అసలు మన పెళ్ళి ఎంత కాలం అయ్యి ఉంటది గుర్తు చెయ్యి చూసావా నువ్వు నాకు చూడబెట్టి చేసుకున్నావా కొన్నాళ్ళు ఫస్ట్ నాకు బాగా బేమను ఉంటుందా ఓరి నీ మొఖంలో నా మోకాలు ఎత్తి ఏ మొగుడో ఏ మొగుడు అసలు నీకింత ప్రేమ ఉందని నేను ఎరగల వారణాలు ఇంతే నువ్వు చూసిన కదా ఇంత ప్రేమ ఉందని నాకు చూపి లేకపోతే అది కాదు నువ్వు ప్రేమ చూపి మామ నేను చూపిస్తా నువ్వు చూపిస్తావా ఒకటి ఇచ్చేదా ఇందాక 3 ఇస్తే ఒకటి ఇచ్చే చూపిస్తా 3 ఇస్తే చాలేదేమో పూలు అడియా ఈ పూలు
పెట్టారు నీకు ప్రెసిడెంట్ గారి దొడ్లో పేడకలు దీని పోయి ఆడ కోసుకొని పెట్టుకున్నాం మామ. ఎవరి రైకులా రైకా పెదకప్పు గారికి పని చేస్తుంటాం కదా, ఏయ్! ఉగాదికి ఉగాది కొత్త కొత్త రైక పెట్టాం. నాకు తెలియాలా ఆ పూలు ఆడి అమ్మో నాకు ఈ మొగుడు వద్దయ్యో, ఆ? నాకు తెలిసి నీ తాలి పడితే ఊరేసుకొని సత్తున్నాను. అయ్యో నాకు ఈ మొగుడు వద్దయ్యో. నాకు తెలియాలి ఊరు పెట్టారు మావో నీకు దండం పెడతా ఆ? మావో. నీ అవ్వ నేను ఇంట్లో లేని చూసా ఊరు పెట్టారు నీకు చీరలో పూలు చెప్పు ఈయన ఇగో బోర్డు మేతలు ఉన్నాయి ఆయన ఊళ్ళో అల్లది కాడు ఒక బోర్డు మేత ఆ? ఆయన ఇదిగో ఊళ్ళో ఏదైనా కార్యక్రమం అయితే కాపులో కోకారైతే పెట్టంటయ్యా, నువ్వు నిద్రలేసిన కానించి వాళ్ళకి కసులు నాకు చెప్పుకుని నీకు ఊరు పెట్టు నాకు నిజం తెలియాల కమ్మలాడి నీకా కమలా గొలుసులాడి ఎవరు పెట్టారు కాపులకి సంవత్సరం అంతా పని చేస్తున్నాం, ఏమిరా 3 ఏళ్లకోసారి ఒక బంగారు వస్తువు ఇచ్చే ఆనవాయితీ ఉండదా? నాకు మీ చెప్పి అయ్య మీ ముత్తాత మీ తాతల కానించి నువ్వు ఎరుగుండవుగా. ఎవరు నీకు పెట్టి నాకు చెప్పాలా ఆయన ఈయన ఎవరు పెట్టి నాకు చెప్పాలా పెట్టుండడు ఆయన మోకాలు లేదంటున్నా కమ్మలు పెట్టేదానికి మోకాళ్ళకి సంబంధం ఏమన్నా ఉందంట, తాగుబోచ్చి అట్టాలి కదంట. మోకాళ్ళు లేకుండా మనిషి నిలబడ్డాడంట, బొమ్మకాలు వేసుకుని నిలబడతా ఆయన కాళ్ళతో ఆయన చేతులతో మనకేం పని అయ్యా. పెడితే అడుగుతాడు దగ్గర ఎవరు పెడితే నీకెందుకు మామ, మనకు వస్తువు పెట్టున్నారు కదా మామ. ఇంత అనుమానం అయితే ఎట్ట మామ, నీకు దండం పెట్ట మావా. గొలుసులు ఎక్కడి అంటుంటివి, కమ్మలు ఎక్కడి అంటుంటివి, ఏం మావ నీతోటి నేను ఎట్ట చేసేది మామ. చెప్పు నాకు చెప్పు పెట్టి మామ పెదకాపు గారి ఇంట్లో పేడకలు తీసినందుకు కమ్మలు పెట్టుండరు. అదిగో ఆ దొరే బెమ్మాయి ద్వారా టొమాటోలు పెట్టారా? టొమాటోళ్ళు కాళ్ళ కడియాలు తెచ్చుండారు మామ మన సంక్రాంతికి. పొరుసురోళ్ళు వచ్చి ముక్కు బేసరు తెచ్చుండారు మామ. ఇప్పుడు కాపులు ఉండబట్టి కదా మనం ఇల్లు ఈ ఊర్లో సంసారం చేస్తాం మామ. ఇంట్లో ఉండి పని చేస్తున్నా అయితే ఏం పని చేయాలి మామ, నువ్వు పెట్టక నువ్వు చేయక నే చేయక, నేను చేసే పని నువ్వు చేసే పని నే చేయాలి మామ. మామ మన ఇద్దరం మొగుడు పెళ్ళామి, నేను నీకు మొగుడు నువ్వు నాకు పెళ్ళానివి. కాదు కానీ నువ్వు నాకు మొగుడివి నేను నీకు పెళ్ళాని. మనం ఎట్టయినా కానీ వేసుకోక శరణాళ్ళు అయింది మామ, వేసుకుందాం మామ.
కొత్త సంగ వేయాలి మామ, కింద లేదు మీద లేదు కానీ నీ మీద ఊహలు గుసగుసా. నీ మీద నాకు ఎన్నాళ్ళ నుంచో ఉంది చెవు. గుస గుసలు గిసలు బెమ్మంగూరు స్వామి సత్యవంతుడంట. సరే కానీ కడుపులో కాలుతుంది కాసి నూకలు కడుపులో కాదు కాసి కడుపులో కాలుతుందా మావా? అంతన్నా చూపిపోతే ఎట్ట మావా? నూనె పోయేబాక నమ్మక పోదమ్మా. అమ్మా ప్రమాదంలో నీళ్ళు పోయేకుంటున్నా నోకలు దక్కొచ్చుకోడు కాసిపోయమంటావా మావా? ఎవరు పెడుతున్నారు మావా? ఎవరు కాడికి పోయినా ప్రమాదంలో నూనె పోయేవాకండి ఇంకా మా పన్ని మా బసాని నన్ను ప్రేమించే మరమాది
బెమ్మంగోరు స్వామి సత్యవంతుడు అంట చెద్దయ్య గారు బెమ్మంగోరు ఆ ఊరి చివరన చింత తోపులో కూకొని ఓ చెప్పండి ఎవరు మనబోటోళ్ళు పనికి బాటకి ఏడబోతు నీకు ఎవరు చెప్పండి ఊర్లో అందరూ అనుకుంటున్నారు బెమ్మంగోరు స్వామి చుట్ట కాల్చుకోవడానికి పోలేరమ్మ తల్లి చేత నిప్పు తెప్పించిండట మనం పోయి అసలు బెమ్మంగోరు స్వామి కాడికి పోయి మనకు పిల్లలు పడతారు లేదో కనుక్కొని వద్దాం. అయ్యా అందరికీ దండం పెడుతున్నాం, మేము పిల్లలు ఎత్తుకొని వచ్చి కూర్చొని ఉండండి.